I'm extremely overwhelmed listening all such kind words from the staff members of my father. And my heart is filled with joy. And I'm extremely proud of you, Nana. You deserve all the applause. నాన్న మీరంటే ఏంటి అని కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీ ఎథిక్స్, మీ ట్రేట్స్ అన్ని మీ స్టాఫ్ అందరికీ తెలుసు. బట్ యాజ్ అ ఫాదర్ మీ ఇంపాక్ట్ నా మీద ఎలా ఉంది అనేది ఫ్యూ వర్డ్స్ నేను షేర్ చేసుకుంటాను. మై ఫాదర్ ఈజ్ మై ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ ఫర్ లైఫ్. నాన్న ఇంపాక్ట్ నా మీద ఎంత ఉంది అని అంటే నాన్నకు తెలియకుండానే హీ హాస్ క్రియేటెడ్ దట్ ఎంటైర్ వరల్డ్ ఫర్ మీ. నేను ఎలాంటి పీపుల్ ని చూస్ చేసుకుంటాను టు బీ ఫ్రెండ్స్ విత్, నేను ఎలాంటి వాళ్ళతో షేర్ చేసుకుంటాను, ఎలాంటి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తాను అని అనేది నాన్నకు తెలియకుండానే హీ హాస్ మేడ్ అన్ ఇంపాక్ట్ ఆన్ మీ. సో థ్యాంక్ యూ ఫర్ క్రియేటింగ్ అ వరల్డ్ ఫర్ మీ నాన్న. అండ్ నాన్న ఎక్స్ట్రీమ్లీ పేషెంట్, హీస్ అ వెరీ గుడ్ లిజనర్. నాన్న ఇంత జర్నీ చేసి వచ్చి బస్ లో ట్రావెల్ చేసి ట్రాఫిక్ అంతా భరించి ఇంటికి వచ్చినా కూడా ఇంటికి రాగానే నేను ఒక 1.5 hours నాన్న ముందు రేడియో అనమాట. స్కూల్లో ఏం జరిగింది ఇవాళ అంతా, టీచర్ ఏం చెప్పింది, క్లాస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేసేదాన్ని కొన్ని సార్లు. అండ్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ పేషెంట్ అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ టు యూ నాన్న. అండ్ నేను ఏం మాట్లాడినా కూడా ఊరికే వినడం కాకుండా యూస్ టు గివ్ మీ పర్స్పెక్టివ్స్ అనమాట. సో దానివల్ల హీ హాస్ మేడ్ మీ గుడ్ కాన్వర్సేషనలిస్ట్ అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ ఎంత చాలా తక్కువ టైం దొరికేది డాడీకి బికాస్ ఆఫ్ జర్నీ. ఇంటికి రావడమే లేట్ అయ్యేది. ఫ్రెష్ అయిన తర్వాత తినేసిన తర్వాత స్టిల్ హీ యూస్ టు మేక్ షూర్ దట్ నన్ను బెడ్ లో టచ్ చేసి రోజు రాత్రి నానే నన్ను బెడ్ లో టచ్ చేయాలి. టచ్ చేసి ఒక 1/2 hour హీ యూస్ టు స్పెండ్ టైం విత్ మీ. నాకు రామాయణము, మహాభారతము, పెద్ద బాల శిక్షలు, కథలు అన్ని చెప్పేవారు. ఎవ్రీ డే ఒక 1/2 hour ఒక షెడ్యూల్ వేసేవారు అనమాట. ఇన్ని డేస్ రామాయణము, ఇన్ని డేస్ మహాభారతము అని చెప్పి అంటే ఒక రోజు చెప్పిన స్టోరీ ఇంకో రోజు రిపీట్ అయ్యేది కాదు. యూ కెన్ అండర్స్టాండ్ హిస్ ఇంట్రెస్ట్ అనమాట. పేరెంటింగ్ లో తనకున్న ఇంట్రెస్ట్ అక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ చాలా ఇంపాక్ట్ ఉంది నాన్న నా మీద. అండ్ డాడీ ఈజ్ అ వెరీ వైస్ పర్సన్. అండ్ నైట్ టైం నాకు ఎంతో కొంత విజ్డమ్ ఇచ్చి నన్ను పడుకోబెట్టిన తర్వాత ఎవ్రీడే మార్నింగ్ ఏం చెప్పేవారంటే, నేను పడుకున్నప్పుడు నా పిల్లో కింద ఒక చిన్న క్యాండీ దాచిపెట్టేవారు. సో దట్ నేను లేవగానే నా క్యాండీ ఉంది పిల్లో కింద అని నేను సర్ప్రైజ్ అయితే అలా రాత్రి దేవుడు వచ్చి పెట్టేసి వెళ్ళాడు నువ్వు పడుకున్నప్పుడు అని చెప్పేవారు. రోజు ఇంతే, ఎవ్రీ డే నేను ఎక్సైటెడ్ గా నిద్ర లేచేదాన్ని అనమాట. మై మార్నింగ్స్, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మై మార్నింగ్స్ బ్యూటిఫుల్ నాన్న. నాకు నిద్ర లేవడం కూడా ఇంత హాయిగా ఉంటుంది, ఇంత హ్యాపీగా ఉంటుంది అని ఇలా క్యూరేట్ చేసినందుకు నా మార్నింగ్స్ ని ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ టు యూ. సో యాజ్ అ ఫాదర్ హీఈస్ అ వెరీ గుడ్ ఫాదర్. అండ్ నా ప్రొఫెషనలిజంకి వస్తే నాన్న నుంచి నేను నేర్చుకున్న మై బిగ్గెస్ట్ లర్నింగ్ ఫ్రమ్ మై ఫాదర్ ఇస్ ఎంత స్ట్రెస్ తీసుకున్నా, ఎంత వర్క్ ఉన్నా కూడా ఎప్పుడు బ్యాడ్ మౌత్ చేయరు ఎవరిని. ఈ వర్క్ ఏంటి, ఈ జాబ్ ఏంటి, ఇంత స్ట్రెస్ ఉంది ఏంటి, వాళ్ళు బాగాలేదు, నథింగ్, ఎప్పుడు బ్యాడ్ మౌత్ చేసేవాడు కాదు. అండ్ చాలా పేషెంట్ గా యూస్ టు డీల్ విత్ ఆల్ ఆఫ్ దిస్. అండ్ స్ట్రెస్ వచ్చినప్పుడు కూడా కొంతమందికి కొన్ని కోపింగ్ మెకానిజమ్స్ ఉంటాయి. సమ్ పీపుల్ ఆర్ అడిక్టెడ్ టు టీ, సమ్ పీపుల్ స్మోక్. ఎవరికి కోపింగ్ మెకానిజమ్స్ వాళ్ళకి ఉంటాయి కానీ, బట్ మై ఫాదర్ సో గుడ్ అట్ మేనేజింగ్ స్ట్రెస్ దట్ ఏ అడిక్షన్స్ లేకుండా, ఏ ప్రాబ్లమ్స్ లేకుండా హాయిగా పేషెంట్ గా కూర్చొని వర్క్ చేసుకోవడం ఎలా అనేది నాన్న నాకు నేర్పించారు. అండ్ జాబ్ అప్గ్రేడ్ అవుతున్న కొద్దీ మన స్కిల్స్ అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. జాబ్ లో ఉన్నంత వరకు ఇంకా ఇంతే చేస్తాను, దీన్ని ఇలా ర్యాప్ చేసేసి ఈ వర్క్ ని అయిపోగొట్టేసుకుంటాను అని కాకుండా చాలా పర్ఫెక్షనిస్ట్ నాన్న. అండ్ ఇవన్నీ చూసి నేను ఎంతో కొంత నేర్చుకొని అది నేను ఇంపార్ట్ చేసుకోగలిగితే నాకు ఇట్ విల్ బి సక్సెస్ టు మీ అని నేను అనుకుంటున్నాను. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి యువర్ డాటర్ నాన్న. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ మీ రిటైర్మెంట్ తర్వాత ఐ వాంట్ టు సీ యూ రీడ్ లాట్ మోర్ బుక్స్. ఇప్పుడు నీకు చాలా లీజర్ దొరకాలి, చాలా బుక్స్ చదవాలి, నువ్వు టెంపుల్స్ కి వెళ్ళాలి అని నేను హ్యాపీగా లీజర్ గా చూడాలి అనుకుంటున్నాను నాన్న. And I hope to see that happen. And thank you so much. Thank you for this opportunity.